12 kilonewton per meter. AB is 12 kilonewton per meter and BC 8 kilonewton. AB span is 4 meters. And BC also 4 meters. 8 kilonewton is exactly at center, which means this is 2 meters. This is also rest, it is 2 meters. So the question is, what is the bending moment at B? MB, they are asking. So, solving this problem by using moment distribution method. Okay. So, లాస్ట్ క్లాస్లో మనం ఏమైతే టాపిక్స్ డిస్కస్ చేసామో అవి యూజ్ చేసి మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి అసలు ఏమేమి కాన్సెప్ట్స్ కావాలి లేదు మనం జస్ట్ ఒక ఓవర్ వీక్ వెళ్ళేసి దెన్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి ఏం కావాలి జనరల్గా మూమెంట్ ఎట్ బి తెలియాలి అంటే బై యూజింగ్ నేను అంటే యూ కెన్ యూజ్ ఎనీథింగ్, యూ కెన్ యూజ్ థియరమ్ ఆఫ్ 3 మూమెంట్స్, యూ కెన్ యూజ్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్, ఇవన్నీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ యూజ్ చేసి నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. నాకేం కావాలా, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కావాలా కంపల్సరీ. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఐ నీడ్ a distribution factor. In addition to that, I need a relative stiffness also. So I need a relative stiffness, again a distribution factor, and also I need a fixed end moments, isn't it? So what are all I need to solve this problem? So first one is fixed end moments. Second one is relative stiffness. The third one is distribution factor, the DF distribution factor. So one, I know this all three, I can easily solve the bending moment at point B. నాకు ఈ మూడు తెలిస్తే I can easily solve the bending moment at B. Okay. So first నేను fixed end moments తీసుకుంటున్నాను. See, slope deflection method, moment distribution method, Canis method, so portal frame method, ఇవన్నీ కూడా కైనమాటిక్ ఇండిపెండెన్స్ రిలేటెడ్. మీకు స్ట్రక్చర్ అనాలిసిస్ స్టార్టింగ్ లోనే చెప్పాను. వన్ ఈజ్ స్టాటిక్ ఇండిపెండెన్స్, సెకండ్ వన్ ఈజ్ కైనమాటిక్ ఇండిపెండెన్స్. స్ట్రక్చర్ అనాలిసిస్ 2 స్టెప్స్ అనమాట. ఒకటి ఎస్కలేటర్ అనుకోండి, ఇంకోటి లిఫ్ట్ అనుకోండి, ఏదైనా మనం పైకి వెళ్ళాలి. ఒకటి కైనమాటిక్ ఇండిపెండెన్స్, 2 స్టాటిక్ ఇండిపెండెన్స్. సో ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ కైనమాటిక్ ఇండిపెండెన్స్. What is meant by kinematic indeterminacy? Kinematic indeterminacy is the number of independent displacement components that are required to define the displaced geometry of the structure. అంటే ఏం లేదు, ఈ స్ట్రక్చర్ డిస్ప్లేస్మెంట్స్ అంటే ఈ ఏబిసి అనే ఒక బీమ్ అంటే కంటిన్యూస్ బీమ్, ఏబిసి అనే కంటిన్యూస్ బీమ్ కి నేను డిస్ప్లేస్డ్ షేప్ రాశాను అనుకోండి. అంటే ఇది ఎలా డిఫ్లెక్ట్ అయింది అనే షేప్ నేను డ్రా చేశాను అనుకోండి. నాకు డ్రా చేయాలంటే ఏం కావాలా, కొన్ని ఇన్పుట్స్ కావాలా లేదా కొన్ని ఇన్పుట్స్ కావాలి. ఏమండి, దీని యొక్క డిస్ప్లేస్డ్ షేప్ డ్రా చేయాలి అంటే ఏ దగ్గర ఎలా డిస్ప్లేస్ అవుతుంది అనేది నాకు చూద్దాం. ఇది ఏ. సో హౌ దిస్ విల్ బి డిఫ్లెక్ట్ లైక్ దిస్, ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది కదా. దిస్ ఇస్ ద డిస్ప్లేస్డ్ షేప్. This is one more displacement, BC displacement like this. What are all I need? ఇది కదా. నాకు ఇక్కడ ఏమేం కావాలా, ఏ దగ్గర నాకు థీటా ఏందో తెలియాలా, అంతే కదా. అగైన్ బి దగ్గర ఐ నీడ్ థీటా బి. వాట్ ఈస్ థీటా బి? అండ్ సి దగ్గర థీటా సి. నాకు థీటా ఏ తెలియాలా, థీటా బి తెలియాలా, థీటా సి తెలియాలా. బోత్ ఆర్ థీటా బి. బికి అటు ఇటు ఉన్నది థీటా బి, ఇటు ఇక్కడ థీటా సి. సో నాకు ఈ 3 థీటాలు తెలిసినాయి అనుకోండి, నేను ఈ స్ట్రక్చర్ యొక్క డిస్ప్లేస్డ్ జియోమెట్రీ నేను ఈజీగా డ్రా చేయగలను. ఓకే. సో దట్స్ వై ద కైనమాటిక్ ఇండిపెండెన్సీ ఆఫ్ ది స్ట్రక్చర్ ఈస్ 3. ఏంటి 3? డికే ఈస్ 3. డికే ఈస్ 3.
డీకే అంటే మీకేం అర్థమైంది కదా. సో ఒక స్ట్రక్చర్ డిస్ప్లేస్డ్ షేప్ డ్రా చేయాలి అంటే నాకు ఎంత కావాలా ఈ 3 అంటే ఈ 3 ఏంటి నెగ్లెక్టింగ్ యాక్సిల్ డిఫార్మేషన్. అంటే యాక్సిల్ డిఫార్మేషన్ అంటే ఈ బీమ్ అనేది జనరల్ గా బీమ్ అంటే జనరల్ గా బెండింగ్ మోస్ట్లీ. అంటే నీకు హారిజాంటల్ గా నీకు మీరు మీ ఇంట్లో కూర్చొని ఉన్నారు, మీ పైన బీమ్ ఉంది, ఎలా డిఫెక్ట్ అవుతుంది కిందకి డిఫెక్ట్ అవుతుంది, అంతేగాని పక్కకి వెళ్ళదు కదా. అంటే పక్కకి డిఫెక్ట్ మేబీ దేర్ మే బీ ఛాన్స్ ఆఫ్ వెరీ వెరీ స్మాల్ అమౌంట్స్ వీఆర్ నెగ్లెక్టింగ్. ఎందుకంటే బికాస్ సి ఈజ్ ఎ రోలర్ సపోర్ట్. visible, right? Now C is a roller support. There may be a chance of displacing in this direction. కొద్దిగా in this manner. కొద్దిగా స్లైడ్ అవ్వచ్చు, లేదు ఇటువైపే మూవ్ అవ్వచ్చు కదా. బికాస్ B is a roller support, there may be a chance of rolling in this direction or in this direction. సో అంటే కొంచెం హారిజాంటల్ గా మూమెంట్ అనేది పాసిబిలిటీ ఉండొచ్చు. ఎప్పుడు అంటే నేను హారిజాంటల్ గా లోడ్ అప్లై చేస్తే, అంటే సి దగ్గర నేను హారిజాంటల్ 10 kN లోడ్ అప్లై చేస్తే అలాంటి కేసెస్ కదా. సో దట్స్ వై అక్కడ లోడే మనం అప్లై చేయడం లేదు కాబట్టి ఇక్కడ అంతా వర్టికల్ లోడే ఉంది. అంటే 8 kN వర్టికల్ లోడే ఉంది, 12 kN యూడిఎల్ కూడా వర్టికల్ లోడే ఉంది. సో అన్ని వర్టికల్ లోడ్సే ఉన్నాయి కాబట్టి సో వీఆర్ నెగ్లెక్టింగ్ ద యాక్సిల్ డిఫార్మేషన్. సో దిస్ స్ట్రక్చర్ ఈస్ ఫర్ ది స్ట్రక్చర్ ద కైనమాటిక్ ఇండిపెండెన్స్ ఈస్ 3. Okay. So the moment distribution method is based on the kinematic independency, not for the static independency. Okay, fixed moments. ఇప్పుడు ఓకే, ఈ అసలు ఎందుకు కైనమాటిక్ ఇండిపెండెన్సీ స్టాటిక్ ఇండిపెండెన్సీ చెప్పాను అంటే మళ్ళీ అజంప్షన్స్ ఉంటాయి. సో ఇది కైనమాటిక్ ఇండిపెండెన్సీ ద్వారా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తా ఉన్నాము అంటే ఇది ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా. అంటే ఏ మెథడ్ అయినా, స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్, మొమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, క్యానిస్ మెథడ్, ఏదైనా సరే. సో వాట్ ఈస్ ద బేసిక్ థింగ్, ఆల్ జాయింట్స్ టు బి ఫిక్స్డ్. అంటే ప్రతి జాయింట్ ని కూడా నేను ఫస్ట్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి దెన్ ఐ షుడ్ ఫైండ్ ద ఫిక్స్డ్ మూమెంట్స్ ఫస్ట్. ఫిక్స్డ్ మూమెంట్స్ అనేది కైనమాటిక్ ఇండిపెండెన్సీ ద్వారా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తా ఉన్నాము అంటే ఫిక్స్డ్ మూమెంట్స్ అనేవి కామన్. సో నౌ సాల్వింగ్ దిస్ బేస్డ్ ఆన్ కైనమాటిక్ ఇండిపెండెన్సీ యూజింగ్ మొమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. So now I'm fixing all joints. I'm fixing A, I'm fixing B, I'm fixing C. So all joints are fixing. So now I'm finding the fixed moments. So fixed moments of AB, the MF AB. Now I'm taking only AB span. In order to get the fixed moments, I'm taking only AB span. So there is a uniformly distributed load over here, which is of 12 kilonewton meter. 4 meter span. Okay. What is MFAB? So initially I am assuming all the moments are in sagging this way. So this is the fixed. This is MFAB and this is MFBC. So now tell me, what is MFAB value? Yes. The beam is subjected to uniformly distributed load. That's Funny Kumar. What is the fixed moments? He left it seems. No. Sir. Yes. What is MFAB? Fixed beam is subjected to uniformly distributed load. What are all the fixed moments? Is WL square by 12. Ante kadamma? Yes, sir. You did. Square by 12. So 12 into 4 square by 12. So this would be 16. Okay. This is 16 it seems. So now MFAB, see ఇది కదా మొత్తం మనం సాగింగ్ అనుకున్నాం కదా. దిస్ ఈస్ విజిబుల్. మనం అన్ని సాగింగ్ అనుకున్నాము. సో నౌ దిస్ ఈస్ ఏ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, isn't it? This is a counter clockwise direction. That's why I'm choosing minus. MFAB is minus. So this is minus 16 anyway. This is minus 16. Again, MFBC. MFBA. What is MFBA? Lateral 20, Sushma? Yes, sir. Yes. Anta MFBA anta? సేమే ఉంటది కదా సార్.
Same in the sense. WL 16 square. kilonewton per meter. Yes, sir. This is also WL square, but it is in positive because this is a clockwise direction. BA is a clockwise direction. This is clockwise. These are all the fixed moments. So what is the next step? I'm finding the relative step. I'm making one table forms a joint. Member. Say relative stiffness K and summation of the relative stiffness sigma K. Finally, distribution factor. So here A, B, C మూడు ఉన్నాయి. సో నాకు ఫైనల్గా డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అనేది కావాలి. సో ఏకి డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఉంటుందా, అక్కడ ఒక మెంబరే మీట్ అవుతుంది కాబట్టి సో ద డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ 1. సో నో నీడ్ టు ఫైండ్. సి కూడా అవసరం లేదు, అక్కడ సి జాయింట్ దగ్గర ఒక మెంబరే ఉంది. సో మోర్ జాయింట్స్ అంటే మినిమం 2, మోర్ దాన్ 2. లాస్ట్ క్లాస్లో 4 జాయింట్స్ అన్న ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేసాము. సో మోర్ దాన్ 2 ఉన్న జాయింట్స్. సో ఏమంటే అవి సో ఓన్లీ బి. At joint B, how many members are meeting? Say BA and BC. Monica, what is the relative stiffness for BA and BC? The name 142. Monishka seems 142. Yes, BA and BC relative stiffness. The far end is dependent support. Tell me 3/4 times I by L, which is 3/4 times I by L. So here also 3/4 times I by L. So we add sigma K, which is 3/8 times I by L. Which is summation of K1 and K2. Means summation of BA plus BC, which is 3/8 times I by L. Now find distribution factor. The distribution factor is K by sigma K. Now the K is 3/4 times I by L by 3/8, so which is 0.5. And again 3/4 times I by L by 3/8 times 0, which is again 0.5. So the distribution factor is 0.5. So K by sigma K. So the distribution factor of BA is 0.5. The distribution factor of BC is 0.5. So how it happens? K is 3/4 times I by L divided by 3/8 times I by L. So how 3/8 times I by L come? This is sigma K. So the addition of 3/4 times I by L plus 3/4 times I by L is 6/16 times I by L. So not 6. This is correct. Sigma K 3/8 times I by L. Please. Here the distribution factor is 0.5 only. So this is how we are solving the distribution factor. Moving on to that. Now joint. What are all the joints? The joint A. And also there is a joint B. And there is a joint C. These are all the joints. Joint A, joint B, and joint C. So these are all the joints. Now this distribution factor. So A oka member undi kabatti the distribution factor is 1. And C, the distribution factor is also 1 because there is only one joint. So the whole is 1. At B, there are two joints. So the distribution factor is half and half. This is A. This is B. At B, the distribution BAC it is 0.5 and BC it is 0.5 distribution factor. Now let us solve the fixed moments. FEM fixed moment. So for A, what is the fixed moment for A, which is minus 16. So for
BA, which is plus 16. So this is for BC. I mean, మనం solve చేయలేదు అనుకుంటా. For BC, what are the fixed end moments here? So this is MF BC and MF CB. So what are all fixed end moments here? The beam is సార్ fixed beam. Yes. సార్ అక్కడ సిగ్మా కే వాల్యూ 3/2 వస్తుంది సార్. 3/2. I think this is 3/2 only. Yes sir, 3/2 వస్తుంది. 3/2. The distribution factor will be the same, 0.5 only. డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అంతే సార్. అంతే సార్, 0.5. 0.5 only. I'm asking for checking whether it is 3/2 or 3/8. Distribution factor is same, it doesn't change. So MFBA and MFBC and MFCB. Let us look into it. There is a fixed beam, is central loading of 8 kilonewton, 2 meter. So now tell me what are the fixed moments? MFBC and MFCB. Which is WL by 8, which is minus WL by 8 here, minus WL by 8 is plus WL by 8. WL by 8. So which is 8 into 4 by 8 is minus 4 kilonewton meter. Is plus 4 kilonewton meter. ఎందుకు నేను సిగ్మా కే గురించి పట్టించుకోకుండా డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ హాఫ్ ఆఫ్ అవుతాయి అన్నాను అంటే ఇక్కడ రెండింటికి కే సేమ్ ఉంది. 3/4 times I/L, 3/4 times I/L, కే సేమ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ what is the summation of distribution factor is 1. అంటే ఒక జాయింట్ దగ్గర the value of summation of distribution factor is 1. So అంటే distribution factor of BA plus BC should be equals to 1. ఇక్కడ చూస్తే K ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. It is obviously it is 0.5. No need of any calculation. Not aware of this sigma K. That's why చూసుకోమని చెప్పాను. It's 3/2 times I/L. So MFBC plus MFCB. By practicing అంటే ఈ టేబుల్ అవసరం లేదు, ప్రాక్టీస్ చేశాక అనేది డైరెక్ట్ గా far and is simply supported 3/4 times I/L. Far and is simply supported or Pinnet support 3/4 times I/L. So రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 0.5. No need of any tabular calculation. But initially కొంచెం అర్థం కావాలి కాబట్టి in order to avoid the mistakes, మీరు ఫాలో అవ్వండి, టేబులర్ ఫామ్ ఫాలో అవ్వండి. బై కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, నో నీడ్ ఆఫ్ ఎనీథింగ్. డైరెక్ట్లీ ఇది కూడా ఫిక్స్డ్ మూమెంట్స్ కూడా మీకు తెలిసిపోతాయి కాబట్టి ఆబ్వియస్లీ. సో డైరెక్ట్లీ వీ షుడ్ గో ఫర్ దిస్ టేబుల్. జాయింట్ ABC. So the distribution factor 0.5. The distribution factor at joint A, which is simply supported 1 and C also 1. So here it is -4. This is +4. Now solve. ఇక్కడ నుంచి అలాగా అనేది చూద్దాం. So anyone can help me? You can help out to solve this problem. So మనకి దీన్ని ఎందుకు సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లమ్ ని? నాకు బెండింగ్ మూమెంట్ ఎట్ B తెలియాలి, అందుకని నేను సాల్వ్ చేస్తాను. సో నౌ టెల్ మీ ఏం చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన బీమ్ గుర్తుంది కదా, ఇచ్చిన బీమ్ ఏంటి? ABC. A is a pinnet support, B is a roller support, C is also a roller support. సో ఏ పిన్నెట్ సపోర్ట్ కాబట్టి జాయింట్ ఏ దగ్గర బెండింగ్ మూమెంట్ ఉంటుందా ఉండదా? రెహమాన్, జాయింట్ ఏ దగ్గర బెండింగ్ మూమెంట్ ఉంటుందా ఉండదా? Anyone? Is there any bending moment at joint A? Because A is a pinnet support. Pinnet support దగ్గర bending moment ఉంటుందా? Answer is no. ఉండదు కదా. Only fixed supports. Page ఇది క్వశ్చన్. ABC. ఏ దగ్గర bending moment ఉంటుందా ఉండదు? Because this is a pinnet support. Pinnet support doesn't support bending moment. Fixed support అయితే ఈ bending moment resist చేస్తుంది. Because it is a pinnet support, it does not resist the bending moment. And now the question is whether joint C will have a bending moment. Joint C దగ్గర bending moment ఉంటుందా? Because joint C is the roller support, it will only resist the vertical translation. It does not resist the bending moment. So C దగ్గర కూడా bending moment ఉండదు. B దగ్గర bending moment ఉంటుందా?
Because of continuity effect, there is a bending moment at B, obviously. That's why they are asking what is the bending moment at B. That is the question. So now come to this. Come to here. So now see. ఇక్కడ ఏ దగ్గర ఫిక్స్డ్ మూమెంట్ ఎంత వచ్చింది 16 వచ్చింది. సి దగ్గర ఫిక్స్డ్ మూమెంట్ ఎంత వచ్చింది 4 వచ్చింది. సో బికాస్ ఏ ఈజ్ ఏ పిల్లర్ సపోర్ట్, ఏ డస్ నాట్ క్యారీ ఎనీ బెండింగ్ మూమెంట్. సో దట్స్ వై ఐ షుడ్ నలిఫై దిస్. ఈ 16 నేను ఏం చేయాలి, 0 చేయాలి. దట్స్ వై ఐ యామ్ యాడింగ్ +16 this. Again C. Now see, C support. C support is a roller support. Because of roller support, it does not take any bending moment. So that's why I am also making 0. I'm balancing this. I am adding -4 to this. If I add -4, it will balance. If I add +16, it will be balanced. So now see. So now this goes. So there is a R&D is a fixed support. What is the carryover moment? Anyone? The R&D is fixed support. What is the carryover moment? Last class 142. R&D is fixed. What is the carryover moment? Monisha, it seems. Are you there? 142. Are you there or left? Okay. LE1 the last class there. Okay. If the R&D is a fixed support, the carryover moment is half. So now this +16. B support ఏంటమ్మా? B fixed support or period support? Anyone in the class? Is 187. Fixed support, sir. Yes, sorry. ఎవరు చెప్పారు? Hello. Someone called it is a fixed support. Who said? 142. Is that you? Yes, sir. Okay. Why it is a fixed support? Why B is called as a fixed support? Because at D support there is a roller is there. But why we are calling it as a fixed support? Kumar, why we are calling it as a fixed support? Moment కదా సార్. No, sir. Fixed moments to fixed support తీసుకోవాలి. Because of continuity effect. So because of continuity effect, so B is a continuing. So B is not ending. In both directions, either in A direction or in C direction, it is not ending. The beam is not ending. So because of continuity effect, the roller support will act like a fixed support. So even though Y is continuity, because of continuity effect, roller support is also acts like a fixed support. So that's why B is calling it as a fixed support because of continuity effect. So now because R&D is a fixed, what is the carryover moment? How much it will carry? Half, isn't it? M/2, which is 8. Because R&D, again from C, B is a R&D. Because of R&D is again a fixed support, how much will carry? Half, which is -2. So now the net, so 16, 16, 0 and 4, 4, 0. So again 16 plus 8 seems to be 24. Again -4 and -2, which is 6, -6. Okay. నాకు ఏం 0 చేశాను అంటే నాకు ఎంఏ అంటే బెండింగ్ మూమెంట్ అట్ ఏ 0 వచ్చేసింది, బెండింగ్ మూమెంట్ అట్ సి కూడా 0 వచ్చేసింది. కానీ నాకు బెండింగ్ మూమెంట్ అట్ బి అంటే ఎంఎఫ్ బిఏ 24 వచ్చింది, ఎంఎఫ్ బిసి -6 వచ్చింది. బికాస్ దిస్ ఇస్ రాంగ్. అగైన్ యూ షుడ్ బ్యాలెన్స్. ఎందుకు బి దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి జస్ట్ లెఫ్ట్ కి రైట్ కి హిన్ సపోర్ట్ కాదు, మూమెంట్ విల్ ట్రాన్స్ఫర్. షుడ్ బి ఈక్వల్ మూమెంట్. సో వాట్ ఈస్ అన్బ్యాలెన్సింగ్ మూమెంట్ హియర్? 24 - 6, which is 18. 18 is unbalancing moment. So 18 will distribute by half and half, which is 0.5 distribution moment. Unbalancing moment is 24 - 6, which is 18. So plus 24 - 6, which is +18. But we have to balance -18. So -18 times 0.5 is -9 here. Again, this is -9 here. Now, what is the carryover moment here?
with BK far end. What is the carryover moment here? Anyone? Far end is a pin and support. What is the carryover moment? Whether it is right or wrong, just tell me. No issues. 0, sir. It's 0. So this is 0, 0. So MA is 0. MC is also 0, which is 24 minus 9 is plus 15 is minus 15. Okay. So finally, the bending moment at B. So how much? Is 15 kilonewton meter is the answer. This is the question. Now, for this problem, or else for the above problem, in the above problem, what is the reaction at B? What is RB? And how many POCs are there? What is meant by POC? Point of contact closure. Same problem ki RB anta, POC anta. No, okay. Question కనపడింది. ఇప్పుడు RB POC కావాలంటే మనకి ఏం కావాలా? సో POC కావాలంటే అసలు ఏం తెలియాలి మనకి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ప్రెషర్ కావాలంటే మనకి ఏంటి ఇనిషియల్ రిక్వైర్మెంట్ ఏంటి? మనం ఏం ఉండాలి మన దగ్గర? To get point of contact pressure, what we need? Tell me 142. What we need is bending moment diagram. Isn't it BMD? Shear force diagram and Yes. Bending moment diagram. Bending moment diagram. So once we need the bending moment diagram, we can find point of contact pressure. So now initially I'm finding RB. నేను ఒకసారి సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను సింపుల్ ఫార్మాట్లో. ఐ హోప్ మీరు తెలిసే ఉంటుంది. ఎనీవే జస్ట్ ఫర్ రీకాలింగ్ పర్పస్ ఐఎమ్ సింప్లీ క్యాలిక్యులేటింగ్ వెరీ ఈజీలీ క్యాలిక్యులేటింగ్ సపోర్ట్ రియాక్షన్. జస్ట్ అబ్జర్వ్. Making the beam into two halves because this is AB. Just observe, no need of observation. 12 kilonewton per meter. This is 8 kilonewton. 2 meter. Now, what is MA? Is 0. What is MB? Is plus 15 kilonewton. We got plus 15. I'm making it is clockwise plus 15. And MBC I'm making anti-clockwise. Is minus 15. Anyway, it is 15 kilonewton. This is 15 kilonewton meter. So both are 15. What is the value of MC, which is 0? So now I'm finding the reactions like RA. So this is RA. This is RC. So this is a C support. Again, this is a B support. Now I'm making RB into two halves. So this is for AB it is RB1, and BC it is RB2. They are RB2. It is very easy. This is very easy. So now I'm calculating individually with the help of principle of superposition. Now I will add finally whole result. దీనికి ఎలాంటి పెద్ద ప్రాబ్లం కానీ నువ్వు ఇది అప్లై చేసుకోవచ్చు. సో నువ్వు RA and RB1. So because this is a uniformly distributed load, so 12 multiplied by the 4. How much? 12 4 is a 48, which is shared by half and half. అంతే కదా, టోటల్ బీమ్ ఉంది. ఎక్కడ యాక్ట్ అవుతుంది? 12 into 4 సెంట్రల్ యాక్ట్ అవుతుంది 48. సో which is shared by half and half. So 48 లో half అంటే 24 kilonewton is RA. RB also, RB1 also 24 kilonewton. ఓకే, రెండు అయిపోయింది. అంటే మొత్తం ఏబీ స్పాన్ మీద ఏముంది? ఒక యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంది.
ఇప్పుడు ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కాంట్రిబ్యూషన్ అంత ఆర్ఏ మీద 24, ఆర్బి మీద కూడా 24. అగైన్ ఏబీ స్పాన్ మీద ఏముందంటే 15 కిలో న్యూటన్ లోడ్ ఉంది. 15 కిలో న్యూటన్ మీటర్ బెండింగ్ మొమెంట్ ఉంది, which is acting on AB span. So now see how we share the 15 కిలో న్యూటన్. దీన్ని ఎలా షేర్ చేద్దాం? 15 కిలో న్యూటన్ ఎలా షేర్ చేద్దాము? So this 15 కిలో న్యూటన్ is acting a clockwise direction. So ఇదేం చేస్తుంది? బీమ్ ని క్లాక్వైజ్ డైరెక్షన్ లో తిప్పుతూ ఉంటుంది. So to resist, I need to produce an anti-clockwise reactions to keep the body in equilibrium. So how to produce anti-clockwise reactions? Which is now see RE and 24 kilo newton upward, 24 kilo newton upward. So now I need to produce an anti-clockwise. This is an anti-clockwise. This is an anti-clockwise reaction. So RA should be down, RB should be up, which is plus 15. Sorry, RA should be down, which is minus 15/4. Is plus 15/4, isn't it? Plus 15/4 and minus plus 15/4 ante is upward reaction. So due to 15 kilonewton, there is an upward reaction at B. Due to 15 kilonewton meter bending moment, there is a downward reaction at A. This is down, this is up, isn't it? So what is this down? Is 15 kilonewton meter. What is this up? This up is plus 15 kilonewton meter by 4, isn't it? So now see, these two forces are parallel but opposite direction of equal magnitude. Will form a couple, will form an anti-clockwise couple, isn't it? These two forces will form an anti-clockwise couple to resist the clockwise couple. Okay, now understood. So now what is total RA? Total RA is 24 minus 15/4, which is RA. Total RA is it seems 15/4 is 3.75, is 20.25 is RA. Final RA 20.25 kilonewton. So RB మనం RB2 కూడా సాల్వ్ చేసి మనం RB కి వద్దాం. Now come to RC కి వద్దాము. RC. So 8 kilonewton, which is acting at center, exactly center కాబట్టి she shared by half and half. So అంటే RC కి 4 వస్తుంది, RB2 కూడా 4 వస్తుంది. So RC is 4 kilonewton. This 4 kilonewton is a contribution of 8 kilonewton load. RB2 also 4 kilonewton because the contribution from 8 is half and half. So now in addition to that 8 kilonewton, ఇంకేం యాక్ట్ అవుతుంది BC మీద? So there is a 15 kilonewton meter of counter clockwise direction. Anti-clockwise direction లో BC మీద ఇంకో 15 యాక్ట్ అవుతుంది. So now what is the contribution of this 50 kilonewton meter anti-clockwise reaction on this reactions? The 15 kilonewton meter ని ఎలా రెసిస్ట్ చేస్తుంది బీమ్? సో ఎలా రెసిస్ట్ చేస్తుంది? Because this is a anti-clockwise reaction, anti-clockwise bending moment, the reaction should form a clockwise couple. Because of clockwise couple, RB should be up, and RC should be down. So now these two forces will form clockwise couple. Okay. So what is the clockwise? Because this is positive, which is M/L. So 15/4, which is minus 15/4. Hope you understood. Is minus 15. What is RC? So RC is 4 minus 15/4, which is 0.25. Because 15/4 is 3.75 minus 4, which is 0.25, which is plus 0.25. So now come to RB. RB is a combination of RB1 plus RB2. So here it is 24 plus 4, which is 28. Again plus 3.75 plus 3.75, which is approximately 35 point something. You will get 30. This is 24 plus 4, 28 plus 6, 34. 4 plus 35.5. You get 35.5, it seems. Is RP. So the question, what is RP? Answer is 35.5 kilonewton. It's very easy.
ఇక్కడ 2 స్పాన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇలా అనిపించింది. ఒకవేళ 4, 5 స్పాన్స్ ఉన్నాయి, ఈ ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి దానికి కూడా అంటే కంటిన్యూస్ బీమ్సే కాబట్టి కంటిన్యూస్ బీమ్స్లో ఏంటి మనకి దెర్ ఇస్ ఎ లోడ్స్ అంటే ఇట్ ఇస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఆర్ పాయింట్ లోడ్. ఫస్ట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వల్ల కాంట్రిబ్యూషన్ అంతా, అగైన్ 8 కిలో న్యూటన్ వల్ల కాంట్రిబ్యూషన్ అంతా, అగైన్ దెర్ ఆర్ సమ్ మూవ్మెంట్స్. అంటే ఏ దగ్గర కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి బి దగ్గర కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర నాకు బి దగ్గర అంటే ఏబి స్పాన్ లో బి దగ్గర 15 క్లాక్ వైజ్ వచ్చింది. నాకు ఏ దగ్గర ఒక 4 ఇంకొక 4 ఉందనుకోండి, 15 + 4 19, టోటల్ 19 కాంట్రిబ్యూషన్ అంతా. 19/4 19/4. That's why this is one of the way to solve very easily to get the reactions. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Is there any doubts regarding this? Please ask. ఈ ప్రొసీజర్ మీరు చేస్తున్నారా లేకపోతే ఫస్ట్ టైం మీరు చేయడం? Please anyone please respond. ఎస్ సార్. చేస్తున్నారా ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం కాదు సార్. సేమ్ ఇదే ప్రొసీజర్ చేస్తున్నారు కదా? ఎస్ సార్. Okay, no issues. You can easily find. So now with the help of this, I can easily draw SFD and BMD. Now here I am directly writing the bending moment diagram of ABC. So at A, now I'm drawing a combined bending moment diagram, isn't it? What is meant by combined bending moment diagram? The second year level, you will let only the bending moment diagrams, which is BMD, bending moment diagrams. In third year in structural analysis, you would like to draw the combined bending moment diagram. What is meant by combined bending moment diagram? The bending moment diagram due to the fixed end moments plus the bending moment diagram due to the external loads. So the bending moment diagram due to the fixed end moments plus the bending moment diagram due to the external loads. So I'm drawing due to fixed end moments. So this is joint A, it is 0, and joint C, it is 0. But at joint B, which is 15 kilonewton, this 15 kilonewton, I am making a vertical line of magnitude. This is 15. This is 15 kilonewton. Now I am joining this. This is called fixed bending moment diagram. In addition to that, I am going for the bending moment diagram due to external loads. దాన్ని మనం ఏమంటే free bending moment diagram. So due to UDL, what is the bending moment diagram? Simply supported beam subjected to uniformly distributed load. WL square by 8, which is parabolic. So what is WL square by 8? 12 into 4 square by 8. Which is 12 into 4 square by 8. This value approximately you get 24, it seems. 24 అంటే ఈ ట్రయాంగిల్ కంటే పైకి వెళ్తుందా కిందకి వస్తుందా? ఆబ్వియస్లీ పైకి వెళ్తుంది. దిస్ టోటల్ ఈస్ 24. ఇది 24. WL square by 8. So 12 into 16 by 8 is 24. This is 24. మనం డైరెక్ట్ 24 అని రాయకూడదు ఇక్కడ. Okay, just remember it is 24. So again, I'm coming from this, which is WL by 4 due to 8 kilonewton. So 8 into 4 by 4, which is 8. Again 8 అంటే దీనికి పైకి వస్తుందా లేకపోతే కిందకి వస్తుందా చూద్దాం. పైకి వస్తుందా కిందకి వస్తుందా? అగైన్ దేర్ ఆర్ సమ్ కన్ఫ్యూజన్. సో ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేద్దాం. అయితే సో ఇక్కడ 15 ఉంది కాబట్టి సగం దగ్గర అంటే దిస్ ఈస్ ఫర్ 4 meters, isn't it? For 4 meters, this peak is 15 kilonewton. For 2 meter, how much? Isn't it? 2 meters ఎంత ఉంటుంది? Because it is a linear variation. This might be half. Half ఉంటుంది. 7.5. It is 7.5. ఇంకా 24 లో నుంచి 7.5 తీస్తే రిమైనింగ్ ఎంత? 24 minus 7.5. This goes to approximation 17.5.
plus 17.5 is the bending moment value. So this is the bending moment. What I am shading. So this, what is the value is 17.5. Direct 24 and చెప్పకూడదు. So we need to detect this portion. This portion we need to detect again. ఇక్కడ సో ఇక్కడ కూడా సేమ్ 4 meters కి 15 ఉంది కాబట్టి 2 meters కి ఎంత ఉంటుంది, హాఫ్ ఉంటుంది, అంటే 7.5 ఉంటుంది. మనకి WL/4 ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో ఆబ్వియస్లీ ఒక 0.5 అనేది కొంచెం పైకే ఉంటుంది కాబట్టి that's why I'm drawing a peak. What is this height? This height. So total WL/4. So 8 into 4 by 4. WL అంటే 4, కింద కూడా 4. 4 get cancel 8. ఇక్కడ ఎంత 7.5, రిమైనింగ్ ఎంత ఉంటుంది 0.5, which is plus 0.5. Just highlight this portion only. Highlight this portion. And again highlight this portion. So now tell me what are the how many point of contact flexures are there? ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ ఎన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అనేది కూడా అడగండి అనేది నా క్వశ్చన్. సో ఇదే ఒక గేట్ లో 2 మార్క్స్ క్వశ్చన్ అనుకో. హౌ మెనీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్రాక్చర్స్ ఆర్ దేర్? ఎనీవన్? 187 ఉన్నాడా, వెళ్ళిపోయాడా? 87, 142, lateral 20 and Panikumar. How many POCs are there? Sir. Any? 3, sir. Right or 3? Anyone? 42. 0, sir. 0 point of contact fractures 120 and 142. That is the right or wrong? Tell me one answer. 3, sir. Now see, let us చూద్దాము అసలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్రాక్చర్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ దాన్ని బట్టి చూద్దాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్రాక్చర్ అంటే ఏంది? వేర్ ద బెండింగ్ మూమెంట్. నౌ టెల్ మీ whether this is 15 kilonewton is positive or negative. Positive, sir. Is negative. Sorry, negative. The bending moment due to fixed is negative. The bending moment due to the free is positive. Just remember that. Okay. This 15 is negative. That's why I'm indicating plus 17.5 plus 0.5. So again this is minus. Now tell me how many point of contact fractures? 2, sir. 2 is right answer anyway. Here is one POC. This is all positive. This parabolic portion is all positive. Again, this is negative. This whole thing is negative. Again, this small portion, this is positive. Again, this here it is one POC. Here it is 2. Here it is 1. So how many POCs are there? అంటే ఈ ప్రాబ్లంకి -15 సార్. అంటే నువ్వు ఫస్ట్ ఇనీషియల్ గా నేను ఫిక్స్డ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసిన ఫిక్స్డ్ ఇది నెగిటివ్. సో దిస్ ఇస్ నెగిటివ్. అదర్ అంటే నాకు దగ్గర బ్లూ స్కెచ్ ఉంది, ఇదంతా నెగిటివ్. దిస్ పోర్షన్ ఈస్ నెగిటివ్. వాట్ ఐఎమ్ షేడింగ్, కంప్లీట్లీ షేడింగ్, దిస్ ఇస్ నెగిటివ్. ఎంటైర్ పోర్షన్ మేకింగ్ మోర్ అండ్ మోర్ డార్కర్. ఎంటైర్ పోర్షన్ ఈస్ నెగిటివ్. Only this portion, this parabolic and this small triangular portion is positive. అసలు హైలైట్ చేయలేదు. అక్కడ ఏముంటది? ఎస్ ఎనీవన్? అసలు హైలైట్ చేయలేదు, ఫ్రీగా ఉంది. అక్కడ ఏముంటుంది? ఎనీవన్ ఫ్రమ్? నేను హైలైట్ చేయలేదు కదా దిస్ పోర్షన్. నేను హైలైట్ చేయలేదు. ఏమేమి హైలైట్ చేశాను? ఇక్కడ హైలైట్ చేశాను. దిస్ డార్కర్ పోర్షన్. And again there is a smaller triangular portion. ఇది మాత్రం హైలైట్ చేసా. హైలైట్ చేయని పోర్షన్ ఏంటి? From 185 lateral 120 142. It is right or wrong? No issues. నచ్చింది చెప్పండి, తప్పులేదు. ఏదైనా పర్లేదు. Throw it on a balls. ఏదైనా పర్వాలేదు చెప్పండి.
ఎందుకు హైలైట్ చేయలేదు, ఎందుకు హైలైట్ చేశాను అంటే, ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నానంటే మళ్ళీ మీకు పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇంకా స్ట్రైట్ అవుట్ రాకూడదు. మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. ఈ చిన్న విషయం అర్థమైంది అంటే మీకు అసలు డౌటే రాదు. పర్లేదు, తప్పు అయితే తప్పు అయింది, రైట్ అయితే రైట్ అయింది. నేను హైలైట్ చేసిన పోర్షన్కి చేయని పోర్షన్కి తేడా ఏంటి? ఇప్పుడు హైలైట్ చేయని పోర్షన్ ఏదైనా పాజిటివా నెగిటివా? హైలైట్ చేయని పోర్షన్ దానిలో కంబైన్ అయిపోతుంది కదా సార్, అందుక అసలు అది వాల్యూనే కాదు, నథింగ్. అసలు అది అంటే డజంట్ షోస్ ఎనీ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ see and better understanding showing this beam. Okay. So this is visible. Yes, sir. Okay. Now for this beam, what is the bending moment at B? The bending moment at B is which is 15, which is minus. Okay. What is the minus will indicate? Minus will indicate a hogging bending moment, isn't it? What is meant by hogging bending moment? I think okay, కొద్దిగా డీప్ గా వెళ్దాం, నో ఇష్యూస్. ఆర్సీసీ కూడా నేనే చెప్పాలి కాబట్టి కొంచెం డీప్ గా వెళ్ళడం తక్కువ మంది అన్నమాట. Let's understand this. So this is a beam I am making. It is a rectangular beam ABC. Just listen very carefully. Nothing to do, nothing to know. This is a rectangular beam. So at B I am making minus 15. So this అంటే B కి జస్ట్ లెఫ్ట్ జస్ట్ రైట్ అంటే చూడడానికి సిమెట్రీ అంటే ఇక్కడ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ కూడా అంతే దూరం ఉంటుంది. నేను డార్క్ చేశాను కదా. ఈ ఎంటైర్ పోర్షన్, దిస్ ఎంటైర్ జోన్ విల్ గోయింగ్ అండర్ నెగిటివ్ అంటే హాగింగ్. అంటే ఇప్పుడు ఇదే బీమ్ లో బీకి ఇటువైపు కొంచెం కొంచెం అంటే అంతసేపు కొంత డిస్టెన్స్, అగైన్ బీకి ఇటువైపు కొంచెం ఎంత అంటే కొంత డిస్టెన్స్, making a hogging bending moment, isn't it? So now I'm making lines here for a beam. I'm making one lines here over a beam. Now this portion comes under hogging. So I need to provide a reinforcement on top. I need to provide AST here. This portion, AST. ASC. And the area of steel I can provide GL, whether it is an ASC or AST. So now what will happen after this zone? After this zone is completely under positive. So now see, what is the bending moment at exactly its center in between B and C? B ki C ki exactly central bending moment anta. And under 8 kilonewton, what is the bending moment? Under 8 kilonewton, the bending moment is 0.5. You understand? And exactly 8 kilonewton కింద బెండింగ్ మూమెంట్ ఎంత? 0.5. అంటే 0.5 అంటే సే ఇది నా రిఫరెన్స్ లైన్ అనుకుందాము ఇనిషియల్ గా. 0.5 అంటే నేను ఎక్కడి నుంచి లెక్కేసాను? ఈ రిఫరెన్స్ లైన్ అంటే ఇక్కడ నుంచి 0.5 అంటే ఈ లెంత్ మొత్తం 0.5 ఈ లెంత్ మొత్తం 0.5 లేకపోతే ఈ కొద్దిగా 0.5 అంటే ఈ కొద్దిగా 0.5. ఓకేనా? ఈ కొద్దిగా వాల్యూనే అంటే యాక్చువల్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈస్ దిస్ ఓన్లీ. దిస్ ఈస్ యాక్చువల్ షేప్ ఆఫ్ ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. అంటే ఎలా వచ్చింది? ఇదిగో ఎలా, దిస్ ఈస్ అన్ యాక్చువల్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, దిస్ ఈస్ నథింగ్. మరి ఎందుకు సార్ ఇనిషియల్ ఇదంతా డ్రా చేస్తారంటే టు డ్రా ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈజీలీ. మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ని ఈజీగా డ్రా చేసుకోవడం కోసం కంబైన్డ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకొని అందులో యాక్చువల్ బెండింగ్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మనం హైలైట్ చేసేసి ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ అని చూపిస్తాం. దిస్ ఈస్ నథింగ్. ఐ హ్యావ్ ఏ రబ్బర్ ఉంటే ఇది నేను పెన్సిల్ తో డ్రా చేసి ఉంటే నేను నా చేతులు పెట్టేశాను కదా, ఈ పోర్షన్ మొత్తం నేను డబ్ చేసేసాను. దిస్ ఈజ్ ఓన్లీ అంటే ఏబి స్పాన్ కి బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ దిస్ వన్. అది ఇలా వెళ్ళిపోయేసి అగైన్
ఇలా ఒక పారాబోలిక్ షేప్ లా వచ్చేసేసి అగైన్ ఇక్కడ కొంచెం ఈ షేప్ ఇది వచ్చేసి అగైన్ ఇక్కడ ఒక పారాబోలిక్ షేప్ లా వచ్చేసేసి ఈ మధ్యలో మాత్రం ఒక ట్రెపెజాయిడల్ షేప్ ఏదో ఒక శంఖం షేప్ లో వచ్చేసేసి అగైన్ ఇక్కడ ఎలా వస్తుంది మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ లీనియర్ మేనర్ ఇలా వెళ్ళిపోయేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోతే మధ్యలో ఇక్కడ కొంచెం ఈ షేప్ లో వస్తుంది యాక్చువల్గా నువ్వు డ్రా చేస్తాను బట్ అది పెద్ద కాంప్లికేషన్. దట్స్ వై ఇఫ్ వన్స్ వీ కెన్ డ్రా ద బెండింగ్ మూమెంట్ కంబైన్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చూడండి చాలా సింపుల్ గా డ్రా చేసాం మనం, అర్థమవుతుందా? సో టు మేక్ ఇట్ సింపుల్ వీఆర్ మేకింగ్ ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. అందుకని మనకి యాక్చువల్ బెండింగ్ మూమెంట్ అంటే అసలు ఏది ఒరిజినల్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏది అని చూపించడానికి మనం ఇది హైలైట్ చేస్తూ ఉన్నాము. దిస్ ఎంప్టీ పోర్షన్ షోస్ నథింగ్ ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్. కావాలంటే నువ్వు పెన్సిల్ తో డ్రా చేసి మొత్తం రఫ్ చేసేయచ్చు. ఈ లైన్ నువ్వు రఫ్ చేస్తే ఈ లైన్ కూడా నువ్వు రఫ్ చేస్తే నీకు కనిపించేదే యాక్చువల్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. చలో దిస్ ఇస్ నెగటివ్ జోన్. నౌ ఫ్రమ్ అంటే మళ్ళీ అగైన్ under 8 kilonewton there is a 0.5, so just left of 0.5 there is a positive bending moment, isn't it? And just right of 0.5 again up to 2 meters there is a positive bending moment only. So now this portion again little down, so now this portion is under positive bending moment and sagging. So now I need to provide a downward steel, compression zone lo nenu steel provide cheyali. Again this is AST, area of steel. Again ikkada this zone is negative, again this is positive, isn't it? Now I need to provide a steel, again here I need to provide a steel on bottom. Is for this continuous beam. At B, and in continuous beam at D there is a negative bending moment. Just provide the steel on top. The rest should provide just bottom. We understood? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందండి? We are drawing this bending moment diagram. ఓకే, స్టీల్ అనేది నేను బాగా వచ్చింది కాబట్టి చెప్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది ఎలా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. దిస్ ఇస్ పాజిటివ్ అండ్ నెగిటివ్. కష్టం ఒరిజినల్ గా మనం మళ్ళీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం కాబట్టి కంబైన్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఈజీ. డ్రా చేసేసి అందులో యాక్చువల్ బెండింగ్ మూమెంట్ ని మనం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. బెండింగ్ మూమెంట్ డ్యూ టు ఫ్రీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, బెండింగ్ మూమెంట్ డ్యూ టు ఫిక్స్డ్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఎక్కడైతే రెండు జాయిన్ అవుతాయో ఫ్రీ ఫిక్స్ రెండు ఎక్కడైతే కలుస్తాయో అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లెక్క. There is any doubts regarding this? Please. It was. Is this clear? 42. No, sir. అర్థం కాలేదా? నో నన్ను పడింది ఏమన్నా సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడినప్పుడు నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి. ఇది ఓకే ఆర్ రిపీట్? 120. No doubt, sir. No doubt. Okay, no issues. This is very clear. It's okay. I hope. So now I'm going to solve a very interesting problem here. Now see, this is the problem. Again, I'm making a continuous beam. నేను మొమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లోనే మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేస్తున్నాను కాబట్టి అగైన్ నేను స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ వీటి మీద పెద్దగా మేము ప్రాబ్లమ్స్ ఏం చెప్పను, జస్ట్ కాన్సెప్ట్ టచ్ చేసుకుంటూ దొరికితే 1 or 2 ప్రాబ్లమ్స్ లేకపోతే కొంచెం ఇంపార్టెంట్ మెథడ్ కాబట్టి నేను సాల్వింగ్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్. అగైన్ దర్ ఇస్ అ కంటిన్యూస్ బీమ్, దిస్ ఇస్ రోలర్ సపోర్ట్. Again I'm making this as a roller support. This is overhanging, this is a free 4 kilonewton over here. This is 2 meters. Making this 4 meters. 4 meters. This is I. Right. So the question is, this is A, B, C, and overhanging is D. What is the bending moment at A? Is the question.
Now I'm going to solve in 2 minutes. Question చూడండి, కరెక్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను. A B C D. ఓకే, is it okay? Okay. Now I'm explaining. ఫస్ట్ టైం కావాలి, ఇందాక ప్రాబ్లం లాగే ఫస్ట్ ఫిక్స్డ్ మూమెంట్స్ కావాలి, నెక్స్ట్ రిలేటివ్ స్టిఫ్నెస్ కావాలి, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కావాలి. సో ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ చూద్దాము. ఐఎమ్ ఫిక్సింగ్ ఏబి. వాట్ ఈజ్ ఎంఎఫ్ ఏబి? స్పీడ్ 0. ఎంఎఫ్ ఏబి is 0. What is MF BA? 0, isn't it? Again, I'm fixing BC. What is MF BC? 0. What is MF CB? 0, because there is no load here. So MF AB 0, MF BA 0, MF BC 0, MF CB also 0. The fixed moments are 0. Very clear. No need of MF CD because there is no joint at D. This is because still it is overhanging. But there is a moment on CD, MCD. M 4 into 2, 8 kilonewton. So the value of MCD, this is a clockwise form. Clockwise. This is 8 into 2 clockwise, but the resisting moment should be anti-clockwise, so minus 8 kilonewton meter. The MCD is minus 8 kilonewton meter. So now I'm calculating the relative stiffness of BA, BC. And any joints on a joint on it. B joint to C joint. So at B joint, how many members are meeting? BA, BC. At C joint, how many members are meeting? CB, AD. Isn't it 2 joints? So BA, far end is fixed. The far end is fixed. What is the relative stiffness? I by L. For BC, far end is fixed. What is the relative stiffness? I by L. So BA is I by L, BC is also I by L. So what is the distribution factor? 0.5, 0.5. So at B, the distribution factor is 0.5, 0.5. Now come to C. I'm finding the distribution factor at C. So at CB, the far end is fixed. Is I by L. At CD, the far end is free. The distribution factor is 0. So CB is I by L, CD is 0. So for C also the distribution factor is 1. Because the summation of distribution factor should be always 1. So CD 0 అయింది కాబట్టి మనకి CB అనేది ఖచ్చితంగా 1 ఉండాలి. ఎందుకంటే summation of the distribution factor at joint is 1. So directly making, మీకు ఏదైనా అర్థం కాకపోతే వీడియో రిపీట్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్పు. జాయింట్, what are all the joints? A, B, and C. Finally, there is a joint D. At joint D, what is the distribution factor? DF 1, because only one support are there. One number is meeting, the distribution factor is 1. So at joint B, what is the distribution factor? The joint B, 2 numbers are meeting. Both far ends are fixed cases. So the sum of the distribution factor should be 1. So adi I by L, idi I by L. Moment of inertia rendu ఒకటే ఇచ్చాడు, లెంత్ కూడా రెండు ఒకటే ఇచ్చాడు, which is half and half, 0.5, 0.5. At C, again drawing the distribution factor. So for CD, the distribution factor is 0 because the far end is free. So if the far end is free, the distribution factor is 0. So ఇటువైపు అంతకి 1 ఉంటుంది, because the summation of distribution factor should be equals to 1. మీరు ఆ కాన్సెప్ట్ అప్లై చేసుకోండి, మళ్ళీ లెంతీగా సాగదీయద్దు. ఓకే, distribution factor and fixed end moments. What are all the fixed end moments? 0, 0, 0, 0. Any zeros, fixed end moments. That's why they will give 2 marks for this question. Simple గా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే ఫిక్స్డ్ moments అన్ని 0 అయిపోయినాయి కదా. చూద్దాం. Again, for CD, still there is a moment which is -8.
This is overhanging moment. This overhanging moment is actually a fixed moment, which is -8. Plus 8 కదా సార్ అంటే అవును డీసీకి +8 but to resist we should be develop an anti-clockwise. So that's why it is -8. Okay, -8. I'm making this problem which is simple. ఇప్పుడు ఏం చేద్దాం? ఎనీవన్ సాల్వ్ చేస్తే 1 minute అయిపోద్ది. ఎనీవన్ ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఓకే, ఏం చేయాలి అంటే చూద్దాము. ఏ దగ్గర బెండింగ్ మూమెంట్ ఉంటుంది కదా, బికాజ్ ఏ ఈజ్ ఎ ఫిక్స్డ్ సపోర్ట్. బి దగ్గర బెండింగ్ మూమెంట్ ఉంటుంది ఎందుకంటే కంటిన్యూషన్, బికాస్ ఆఫ్ కంటిన్యూటీ ఎఫెక్ట్ దెర్ ఈస్ బెండింగ్ మూమెంట్ అట్ బి. అగైన్ సి దగ్గర బెండింగ్ మూమెంట్ ఉంటుంది బికాస్ ఆఫ్ కంటిన్యూటీ ఎఫెక్ట్ దెర్ ఈస్ బెండింగ్ మూమెంట్ అట్ సి కదా. కానీ సి దగ్గర బెండింగ్ మూమెంట్ ఎంసిడి దగ్గర ఎంత ఉండాలో ఎంసిబి దగ్గర కూడా అంతే ఉండాలి కదా, ఇట్ షుడ్ బి బ్యాలెన్స్. కానీ ఇక్కడ ఎంసిడి దగ్గర ఏమో -8 ఉంది, ఎంసిబి దగ్గర ఏమో 0 ఉంది. To balance this, I should add. I'm adding plus. I'm adding what is unbalancing moment? Which is 8, which is +8, because this is -8. -8 plus 0, which is -8. I should balance +8, isn't it? So +8 into 1, 8. +8 into, because distribution factors, isn't it? +8 into 1, which is 8. +8 into 0, which is 0. నేను ఇక్కడ 8 యాడ్ చేశాను, ఇక్కడ -8 అయింది. బ్యాలెన్స్ చేశాను, isn't it? Now బ్యాలెన్స్ చేశాను. So what is the carry over moment to B? B కి carry over moment ఎంత? ఇప్పుడు చెప్పండి, anyone? Because far end is a fixed support. What is the carry over moment? 4 sir. 4. So this is 4 +4 కదా, +4. So now నేను ఫినిష్ చేసేసేసి ఇక్కడ ఏమో వచ్చినా చూద్దాము. అగైన్ దిస్ ఈస్ 0, again this is 0, again this is 4, again this is 8, again this is -8. వచ్చినాయి కదా. Now tell me again, I need ఇంకేం బ్యాలెన్స్ చేద్దాం. నేను I need to balance. ఏం బ్యాలెన్స్ చేయాలి? C, you need to balance C. అంతే కదా, C నేను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, కానీ I need to balance B. So what is unbalancing moment? I need to add -4 unbalancing. So -4 into 0.5, which is -2, -2. What is the carry over moment? R&D is a fixed support, is -1. It is half, isn't it? Half. So it is -1, isn't it? So I think problem అయిపోయింది. Into problem. What is the bending moment at A? So what is the bending moment at A? ఎంతమ్మా bending moment at A? This is -1. So this is -2. 4 -2, which is +2. And here the carry over moment is 0 because far end is a pin and support. This is 8 and -8. So now tell me what is the bending moment at A? The balance అయిపోయింది కదా, bending moment at A ఎంత? -1, isn't it? -1, ఆన్సర్ is -1. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడైతే మనం -2 ని క్యారీ చేసాము, -1 ఇదే ఆన్సర్. ఇంకా so what is MA is -1. 2 minutes సరిపోతుంది అనుకుంటాను సాల్వ్ చేయడానికి. అంతే క్వశ్చన్. You have any doubts in that? Please. Any doubts in the problem? $187. Are you there? Jayananda. Yes, sir. Any doubts regarding this problem? No, sir. Okay.
next problem. Okay, sir. So, I'm going to again one more interesting problem, which is very simple. It's more interesting. Again, they are asking the bending moment at A only for this problem. Again, they are asking MA. Look into this problem. Very interesting. They have given a non-sway frame. I hope you know what is meant by non-sway frame and sway frame. Okay. ఇది అయిపోయాక చెప్దాం. See, they are asking A. What is the bending moment at A? ఈ పాయింట్ దగ్గర bending moment ఎంత అని అడిగాడు. 10 kilonewton. 2 meters. 2 meters. Again, there is a 20 kilonewton horizontally. 2 meters. 2 meters. Thing is, they have given an internal hinge or floating hinge. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే internal hinge or floating hinge or moment hinge. Okay. Moment ఏంటి కనుక. This is very interesting. Again, this will not take much time. ఒక ప్రాబ్లం అరగంట ఏం పట్టదు, ఎందుకంటే మనం సెటింగ్ మనం సాల్వ్ చేసినట్టుగా ఒక ప్రాబ్లం హాఫ్ అన్ అవర్ ఏం తీసుకోదు. మోస్ట్లీ టేక్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, ఇట్ విల్ టేక్ 2 minutes or else it will take 5 minutes, less than 5 minutes. I think you should understand the concepts. What is meant by floating hinge or internal hinge? You understand? ఏంటి అంటే it does not transfer any bending moment, isn't it? This internal hinge or floating hinge, it does not transfer any bending moment. So the bending moment affect hinge. I'm making this joint as B. Because it is ABC non-sway frame, I'm making internal hinge as B. So this floating hinge makes the bending moment at B is 0. As a concept. So what is the bending moment at B is 0? Why it is 0? Because it is an internal hinge, floating hinge is there. And the moment transfer chayane badu, does not transfer any moment. Okay. Visible. కనిపిస్తుందా మీకు? రాని నెల పాటిలో ఒకసారి ఓపెన్ చేసి చూడండి వీడియో. కనిపిస్తున్నాను మనకి. కనిపిస్తున్నాను, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. హ్యాండ్ ఈజ్ విజిబుల్. సార్ మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది సార్. ఇప్పుడు హలో హలో అంతే వస్తుందా చిన్నగా? Now it's okay, sir. ఏం చేద్దాం? హ్యాండ్ కనిపిస్తుందా మీకు? Yes, sir. నా దాంట్లో కాదు, హుషారాన్ని నిలబడి ఇంకో దాంట్లో లాగిన్ అయినా చూడండి. కనిపిస్తుంది సార్. This hand, see, this joint, middle joint, this joint is act like an internal hinge, a floating hinge. It does not transfer the moment. Pull చేయండి, వచ్చేస్తుంది, వెళ్ళిపోతాను ఈజీగా. లాగేస్తాను అప్లై ద షియర్. నేను షియర్ అప్లై చేశాను అనుకోండి, అంటే పైనుంచి లోడ్ అప్లై చేయడం షియర్. ఇలా లోడ్ అప్లై చేశాను అనుకోండి, ఇట్ విల్ గో డౌన్, ఇట్ విల్ మూవ్ అప్. బట్ ఇఫ్ యూ రొటేట్,
You rotate this hand, it will easily rotate. ఈజీగా రొటేట్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ రొటేషన్ అంటే రొటేట్ అవుతున్నాను కదా, ఇలా రొటేట్ చేసేది మొత్తం లిఫ్ట్ అవుతుందా? మొత్తం లిఫ్ట్ అది వేరు. నేను జస్ట్ ఇక్కడ రొటేట్ చేస్తే ఇది మాత్రమే రొటేట్ అవుతుంది. అంటే దిస్ రొటేషన్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరింగ్. ఇక్కడ ఉన్న రొటేషన్ దీనికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఉందా? ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు అంటే దిస్ జాయింట్ ఈజ్ యాక్ట్ లైక్ ఇంటర్నల్ హింజ్. ఇది మనకి ఇంటర్నల్ హింజ్ లా యాక్ట్ చేస్తుంది. దిస్ జాయింట్ ఈజ్ యాక్ట్ లైక్ ఇంటర్నల్ హింజ్. ఓకే, ఇది ఇంటర్నల్ హింజ్. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటర్నల్ హింజ్ ఆర్ ఫ్లోటింగ్ హింజ్. అంటే ఇట్ డస్ నాట్ ట్రాన్స్ఫర్ మొమెంట్, విల్ ట్రాన్స్ఫర్ ద షియర్ ఫోర్స్ అండ్ యాక్సియల్ ఫోర్స్. చూసారు కదా, అందులో లాగారనుకోండి వెళ్ళిపోతాం. అప్లై షియర్, మూవ్ డౌన్ ఆర్ అప్, ఇట్ విల్ మూవ్ డౌన్ ఆర్ అప్. మూవ్ డౌన్ ఆర్ అప్ is shear. If you pull itself, it will seems like an axial force. Here the internal hinge will transfer in the axial force as well as shear, but does not transfer the bending moment. That is the purpose of internal hinge or floating hinge or moment hinge. Moment hinge అంటే it does not transfer the moment. Internal hinge, floating hinge, moment hinge అంటే అర్థమైందని నేను అనుకుంటున్నాను. I'm turn off in the video. Now come to this problem now. And what is the bending moment at B is 0. Let's understand the bending moment at B is 0. So now, అంటే మీకు ఆ చిన్న కాన్సెప్ట్ అర్థమైతే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం 2 minutes. I'm finding the fixed end moments. ఆడియో స్లోగా ఉందన్నారు, అలానే ఉందమ్మా ఇంకా. I'm finding the fixed end moments. MFAB, MFBA. What is MFAB? WL/8, which is 10 into 4/8, is 5 kilonewton. It is -5. MFBA is +5. I'm fixing initially all the joints. And MFBC is 20 into అంటే WL/8. This is also WL/8. So 20 into 4/8 is 10 kilonewton, is minus, and MFBB is plus 10 kilonewton meter. All I have. Okay. Now I'm making the taper form here. Joint directly. The joint. How many joints are there? Joint A, and joint B, and joint C. Joint A, joint B, and C. Joint B దగ్గర నేను డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఏం కనుక్కోలేదు. కనుక్కుంటే హాఫ్ వస్తుంది, అంతే. 0.5 వస్తుంది. Because the far end is a fixed support, I/L. Far end is a fixed support, I/L. I సేమ్, ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి I సేమ్. అండ్ సో L కూడా సేమ్, 4 కనిపించడం లేదు. L కూడా సేమ్ కాబట్టి 0.5. కానీ నేనేం కనుక్కోవటం లేదు. అగైన్ ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్. జాయింట్ A which is 1, joint B you can calculate which is 0.5. Joint C which is 1. Fixed end moments is -5, +5, -10 and 10. క్వశ్చన్ ఏం అడిగాడు? మొమెంట్ అట్ ఏ అడిగాడు. ఇది మనకు కావాల్సింది. నౌ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? నాకు సాల్వ్ చేయాలంటే నాకు కండిషన్స్ తెలియాలి కదా. ఏ దగ్గర బెండింగ్ మూమెంట్ ఉంటుందా, ఏ దగ్గర బెండింగ్ మూమెంట్ ఉంటుందా? ఉంటుంది, బికాస్ ఏ ఈజ్ ఎ ఫిక్స్డ్ సపోర్ట్. దిస్ ప్రాబ్లం ఈజ్ ఎ ఫిక్స్డ్ సపోర్ట్. అగైన్ సి దగ్గర బెండింగ్ మూమెంట్ ఉంటుందా? ఉంటుంది, బికాస్ దిస్ ఇస్ ఎ ఫిక్స్డ్ సపోర్ట్. దిర్ ఇస్ ఆల్సో బెండింగ్ మూమెంట్. బి దగ్గర బెండింగ్ మూమెంట్ ఉంటుందా? ఎనీవన్? Does B will have any bending moment? No, doesn't have any bending moment at B because B is a floating hinge or internal hinge. That's why the bending moment B at 0. Now, so I'm making this condition. The bending moment B is 0. The bending moment B in 0 jastamalla. This is BA BC. Now I am applying -5 here.
to make hold as 0. I am applying plus 10 here to making hole as 0. ఎందుకంటే నాకు B దగ్గర bending moment వద్దు, internal hinge 0. So what is the carryover moment? Half is minus 2.5, isn't it? Now what is the carryover moment here, which is half, which is plus 5 here, isn't it? So now solve. So minus 5 minus 2.5, which is minus 7.5, 0, plus 5 minus 5 0, plus 10 minus 10 0. This is 15. Okay. So now what is the bending moment at A? Which is 7.5 kilonewton meter. Is the bending moment. This minus will indicate a hogging bending moment. Or if they mention any bracket lo anni 7.5 which or 7.5 which hogging ga sagging ana is minus 7.5, which is hogging in nature. Hope you will understood this problem. Any doubts regarding this problem? It's very simple, much profound. చూడడానికి చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. కండిషన్ తెలిస్తే జస్ట్ కండిషన్ ఏంటంటే B దగ్గర 0 చేసుకోవడం. దట్ ఈస్ ఓన్లీ ద కండిషన్. సో జస్ట్ మేక్ ద బెండింగ్ మూమెంట్ అట్ B as 0. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫిక్స్డ్ మూమెంట్స్ మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అవన్నీ సెంటర్ లో ఇచ్చాడు లోడింగ్. WL/WL డైరెక్ట్లీ can take over. So only the thing is internal hinge. I go to next problem. అర్థమైంది కదా ఇది? Anyone? Pressure I repeat. Title 120 అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. One more problem is last problem. The difference between sway and non-sway. Sway under there is a lateral deformation. Non-sway under there is no lateral deformation. So this problem is an example for non-sway, what I have shown earlier. So solving one more problem is very interesting. Solve this. నేను చెప్పే ప్రతిదీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. అటు మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లోనే చెప్తున్నాను ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా. I can solve this problem by using slope deflection method or Canis method also. Solving only in moment distribution method is very simple. L and L seems like AB is very big. It's are same. We're gonna do applying bending moment at B. VM. The question is, for this frame as shown in figure, find axial force in the column AB. Question is, find axial force in the column AB. So నాకు AB కాలం లో ఉన్న యాక్సిల్ ఫోర్స్ కావాలి అంట. సో I can find AB column force in AB column. Problem will be over. Solve this. చూద్దాం. Making problem is simple and direct. This is to be splitting into two halves. This is BC. This is AB. Okay.
దీన్ని మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లోనే సాల్వ్ చేద్దాం. ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్గా టేబులర్ ఫార్మ్స్ కూడా ఏం లేవు. What is the fixed end moment of AB and BC and what is MFAB, MFBA, MFBC, MFCB? ఈ ప్రాబ్లమ్ కి MFABలు, MFBAలు, MFCBలు ఏముంటాయి? మొత్తం 0 అంతే కదా. ఇన్ బిట్వీన్ AB దెర్ ఇస్ నో లోడ్. ఎగ్జాక్ట్లీ జాయింట్ B దగ్గర ఉంది లోడ్. 2M అనే బెండింగ్ మూమెంట్ ఎక్కడ ఉంది అంటే జాయింట్ దగ్గర ఉంది, అంతే కదా. జాయింట్ దగ్గర ఉంది కాబట్టి దెర్ ఇస్ నో లోడ్. దెర్ ఇస్ నో లోడ్ ఎట్ ఆల్ AB and BC because the fixed moment is 0 0. MFAB is 0, MFBA is 0, MFBC is 0, MFCB is 0. So ఇందాకలాగే జాయింట్ అని వేసుకుంటారు. Distribution factor of A is 1, the distribution factor of BA 0.5, BC 0.5, CB 1. Okay, B ఎందుకు 0.5 సార్ అంటే current is fixed case, I/L, so which is shared by half and half, 0.5 and 0.5. సో అన్ని జీరోలు, ఫిక్స్డ్ మూమెంట్స్ అన్ని కూడా జీరోలు వేసేస్తావు. అన్ని జీరోలు వేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు? కానీ బి దగ్గర క్వశ్చన్లో బెండింగ్ మూమెంట్ ఇచ్చాడు, ఎంత? 2M కదా. సో ఇప్పుడు 2Mలో ఏబి కాంట్రిబ్యూషన్ ఎంత అయితే ఉంటుందో బీసీ కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఉంటుంది. సో 0.5. సో ఎనీవే ఇక్కడ ఓకే 2Mలో BAM, BCM both are in clockwise direction. Contributions. Adding the contribution because the distribution factor is half and half. So here, which is M, clockwise direction. I'm making one more M is also a clockwise direction. If you combine this, M plus M will become 2M. Because of distribution factor of BA is half and BC is half. 2 half కాబట్టి 2M ని నేను ఇటు ఒక M అంటే ఒక M తీసుకున్నాను. Because it is half and half. Distribution factor is half and half. That's why ఇలాంటి ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో ఎండింగ్లో చెప్పాను, గుర్తుంటే చూడండి. 4 మెంబర్స్ మీట్ అయి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఒక బెండింగ్ మూమెంట్ ఉంది. సో ఆ బెండింగ్ మూమెంట్ 4 మెంబర్స్కి షేర్ చేశాను. ఎలా షేర్ చేశానంటే the bending moment of BA which is equals to given moment at B times distribution factor into distribution factor. So the given bending moment is 2B times the distribution factor which is 0.5. The contribution of BA is M, the contribution of BC is M. Both are in clockwise only. So now we can solve the problem very easily once we know the logic. నాకేం కావాలా? కాలం ఫోర్స్ కావాలా. కాలం ఫోర్స్ కావాలి అంటే ఏం కావాలి నాకు? రియాక్షన్ ఎట్ ఏ కావాలా. వన్స్ ఐ నో RA, this value RA, the downward force, upward force, I don't know. That's why I'm for the time being say I'm making upward force. అనుకుందాం RA. Also RA తెలిస్తే నాకు ప్రాబ్లం అయిపోద్ది, అంతే. దట్స్ ఆల్. సో నాకు RA కావాలంటే నాకు ఏం కావాలా? షల్ ఐ లుక్ ఎట్ ఇంటూ ది కాలమ్ ఆర్ బీమ్? బీమ్ని చూడాలా, నేను కాలమ్ని చూడాలా? నాకు RA కావాలంటే బీమ్ అంటే నాకు బీమ్ రియాక్షన్ తెలియాలా, అంటే బీమ్ వల్ల లోడ్ తెలియాలా, కాలం వల్ల లోడ్ తెలియాలా? నాకు RA కావాలి అంటే నాకు బీమ్ మీద తెలియాలి కదా. సో నౌ ఐ నీడ్ టు ఫైండ్ దిస్ BC. మేకింగ్ C దగ్గర కూడా నేను ఒక వర్టికల్ ఫోర్స్ తీసుకుంటున్నాను, upward direction. What is the bending moment on BC, which is M, is acting a clockwise direction. So to resist this clockwise bending moment, the reaction should develop an anti-clockwise couple, isn't it? So how this anti-clockwise couple will develop? This should be up and this should be down, isn't it? This should be down. B should be down. So how much? This is M by L. This is also M by L, isn't it? M by L and M by L. Now, what is M by L? M by 4.
M by L, M by L. So this two will make in counterclockwise couple, isn't it? So just wait here. Here. The contribution of BC is M and BA is M. So now this is carried by half because the far end is a fixed support. Still there is a carryover moment here. So that's why this M will carry by half, which is M by 2 here. This M will carried by half, will make M by 2 here. Forgot that. Okay. The contribution, total bending moment is 2M. The contribution of BA is 2M and BC is 2M. But because I thought problem solve చేసేటప్పుడు Cని any finite support అని నా brain లో imagine చేస్తాను, because this is a fixed support they have quoted. Because this is a fixed support, there is a carryover moment. There should be a carryover moment. How much? Which is half. It is in same direction, M by 2, M by 2. Now solve this problem. So what is the total moment? M plus M by 2 is 3M by 2. Is the total moment. So the total moment, which is clockwise direction, so the reaction should develop an anti-clockwise coupling. How will the reactions will develop? 3M by L by 2 is 1.5 times M by L. 1.5 times M by L is 1.5 times M by L here. So this is 1.5 times M by L. Now, what is the reaction at B? Is 1.5 M by L downward direction. The reaction at C is 1.5 times M by L up, isn't it? Thus, the 1.5 times M by L at B should be same as RA. అంతే కదా, RA అంత ఇది కూడా అంతే ఉంటుంది కదా. So now tell me, what is RA? RA should be downward 1.5 times M by L. అంతే కదా, ఇక్కడ ఈ బీమ్ లో వచ్చిన ఈ బి దగ్గర వచ్చే ఫోర్సే RA. Isn't it? Now answers ఎలా అడిగారు? Option A, M by L tension. Option B, 1.5 times M by L tension. Option C, 1.5 times M by L compression. Option D, M by L compression. Now tell me, what is the answer? The question is, find the axial force in the column. Find the axial force in the column AB. Frame ఇచ్చాడు, B దగ్గర 2M అనే ఫోర్స్ అప్లై చేశాడు. ఐఎమ్ యూజింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్. ఈ 2M మూమెంట్ ని BC షేర్ ఎంత, BA షేర్ ఎంతో క్యాలిక్యులేట్ చేశారు. ఎలాగా? డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ టైమ్స్ ద గివెన్ బెండింగ్ మూమెంట్. బికాస్ BC is I by L, BA also I by L. రెండు సేమ్. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ is 0.5. So that's why I am sharing this 2M moment as M and M. So this is M and this is M. Because the far end is a fixed support, this M will carry it by half, which is M by 2. And this M will carry it by half, which is M by 2. So now, what is the whole bending moment at C? At BC, on the span BC, the whole bending moment at span BC is M plus M by 2, which is 3M by 2. Isn't it? Isn't it? M plus M by 2 is 3M by 2. Plus M by 2 is that okay, which is 3M by 2 only. Yes, it is 3M by 2 only. So 3M by 2 is the bending moment which is acting on BC. So the reaction should develop an anti-clockwise couple of 3M by 2. 3M by 2 which is 0.5. So the whole 3 by 20, which is 0.5. So the reaction should develop an anti-clockwise couple. So now the reactions developed are at B, which is downward, at C, which is upward. So now these two forces will form in counterclockwise couple. So now the reaction developed at B is 1.5 times L, which is downward. So this reaction should be same as A.
ఇక్కడ బి దగ్గర ఏమైతే రియాక్షన్ డెవలప్ అవుతుందో అదే కదా ఏ దగ్గర కూడా డెవలప్ అయ్యేది. ఇస్ 1.5 times m which is downward reaction. అంతే కదమ్మా. బి దగ్గర ఏమైతే రియాక్షన్ ఉంటుందో ఇక్కడ ఏ రియాక్షన్ అయితే ఉంటుందో దిస్ రియాక్షన్ ఇక్కడ ఏమైతే రియాక్షన్ డెవలప్ అవుతుందో ఆర్ దగ్గర కూడా అంతే రియాక్షన్ ఉంటుంది. బికాస్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఇస్ విచ్ ఇస్ సేమ్. సో ఆర్ఏ ఏదైతే అవుతుందో బి దగ్గర రియాక్షన్ కూడా అదే అవుతుంది. అర్థమవుతుందా? వాట్ ఈస్ ఆర్ఏ? ఆర్ఏ ఇస్ నథింగ్ బట్ ద రియాక్షన్ అట్ బి. దిస్ ఇస్ ఎ కాలం ఫోర్స్. సో నౌ నాకు రియాక్షన్ అట్ బి దగ్గర ఏమొచ్చింది? డౌన్వర్డ్ 1.5 times m by l. So that's why I'm making RA as downward force of 1.5 times m by l. My answer is 1.5 times m by l. Is that clear? So now tell me it is appropriate answer. M by l tension, 1.5 times m by l tension, 1.5 times m by l compression, m by l compression. What is the answer? RA is the axial force in the column. Axial force in the column ante reaction at RA. Reaction at A is the axial force in the column ante. Manikumar, what is the answer? $120. Sir, option B. This tension, this reaction will making a tension in the column. It's try to pull outwards. So that's why it is tension. Tension is correct. Option B is correct. 1.5 times m by l will make a tension in the column. Is that clear? $142 అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయమంటావా? అర్థమైంది సార్. ఓకే. Move on to this frame. There is only 10 minutes left. Analysis of total frame. This way. Okay, what is meant by sway? Sway and in analysis of total frame with sway. The structure is loading or symmetrical, then the frame not sway in any direction. And the structure symmetry ga undi and load kuda symmetric ga add avutundi. And structure symmetric ga undi, load kuda symmetric ga add avutundi. అలాంటి ఫ్రేమ్ ఏమంటామంటే నాన్ స్వే ఫ్రేమ్ అంటారు. స్ట్రక్చర్ సిమెట్రిక్ గా లేదు, ఆర్ఎల్స్ లోడ్ కూడా సిమెట్రిక్ గా లేదు, అలాంటి ఫ్రేమ్ ఏమంటామంటే నాన్ స్వే ఫ్రేమ్స్ అంటారు. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్వే ఫ్రేమ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ స్వే ఫ్రేమ్. సీమ్స్ లైక్ ఈ ప్రాబ్లం చేద్దాము. ఇది స్ట్రక్చర్ చూస్తే సిమెట్రిక్ గా ఉంది. సిమెట్రిక్ అంటే ఎగ్జాక్ట్లీ నువ్వు సెంటర్ లో ఒక లైన్ కొట్టేసావు అనుకో, అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సిమెట్రిక్ గా ఉంది. బట్ ఐఎమ్ అప్లయింగ్ లోడ్ డబ్ల్యూ. లోడ్ సిమెట్రిక్ గా లేదు కదా, ఎందుకంటే నేను ఇక్కడ సెంటర్ లైన్ కొట్టాను అనుకో, నాకు ఓన్లీ
లెఫ్ట్ సైడ్ మాత్రమే లోడ్ ఉంది, రైట్ సైడ్ లోడ్ లేదు. సో దిస్ W will push the frame to rightwards. So the frame will tilt. So this called a pure sway. Frame sway. If the frame sways due to horizontal force, is called pure sway. ఇలాంటి కేసు మనం ఏమంటాము, ప్యూర్ స్వే అంటాము. అంటే ఓన్లీ స్వే యాక్షన్. ఎప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి లేటరల్ లోడ్ మనం ఓన్లీ లేటరల్ లోడ్ అప్లై చేసినప్పుడు దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ప్యూర్ స్వే. స్వే అంటే ఏం లేదు, టిల్ట్ అవుతుంది. సో దిస్ విల్ టిల్ట్. లైక్ ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ మీద ఎర్త్క్వేక్ కానీ విండ్ లోడ్ కానీ వచ్చినప్పుడు రాదర్ దాన్ డౌన్వర్డ్ ఫోర్స్ దేర్ షుడ్ బి lateral forces. Lateral forces are nothing but wind load and earthquake loads are the lateral forces. అది ఎందుకు సార్ అక్కడ ఎక్కడే చూపించారంటే ఏం లేదు, యాక్చువల్గా వైబ్రేషన్స్ అని అంటే విండ్ లోడ్ అయితే టాప్ లో వస్తుంది, బట్ ఎర్త్క్వేక్ లోడ్ వైబ్రేషన్స్ ఎక్కడ వస్తాయి, సపోర్ట్స్ ఎక్కడే వస్తాయి. బట్ మనం ఇక్కడ లోడ్ పెట్టి అనలైజ్ చేయడం కష్టం కదా. దట్స్ వై దీన్ని ఏమంటారంటే దీని బేస్ అంటే మనకి ఎర్త్క్వేక్ లోడ్స్ లో బేస్ షీర్ అని వస్తుంది, VB అని వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ VB. వర్టికల్ గా ఒక VB అనే నేను ఇక్కడ ఏం రాయడం లేదు, VB అనే ఒక ఫోర్స్ వస్తుంది. VB అనే ఫోర్స్ ఏంటంటే దిస్ ఈస్ బేస్ షియర్ అనమాట, డ్యూ టు ఎర్త్క్వేక్ లోడ్. సో దిస్ బేస్ షియర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ lateral story force of W. అర్థమవుతుందా? దిస్ బేస్ షియర్ విల్ కన్వర్టెడ్ ఇంటూ lateral story force of W. W కింద కన్వర్ట్ చేసేసి, అంటే ఈ VBని ఈ W కింద కన్వర్ట్ చేసి ఇక్కడ లోడ్ అప్లై చేస్తే ఇక్కడ డిఫార్మేషన్ ఎంత వస్తుంది అనేది దే విల్ క్యాలిక్యులేట్. బేస్డ్ ఆన్ దట్ దే విల్ అనలైజ్ అండ్ దే విల్ డిజైన్. అర్థమవుతుందా? దట్స్ వై ద కాన్సెప్ట్ ఆఫ్ స్వే విల్ కమ్. అదర్వైజ్ నో నీడ్ టు గో ఫర్ ఎనీ కాన్సెప్ట్ ఆఫ్ స్వే. బికాస్ ఆఫ్ lateral effect, the building, the framed structure will may tilt horizontally. How much amount? This depends upon the intensity of earthquake and the intensity of wind. Okay, this is an example for pure sway. One more example for sway frame. Okay, consider this frame. Frame. This is a pivot support and this is a fixed support. This is B, B, A, B. Because A is a pivot support, B is a fixed support. Frame is unsymmetrical, but the load is symmetrical. But this is also an example for sway. Enduku sway in the frame is unsymmetrical. B is a fixed support, A is a pivot support. Because of A is a pivot support, it will get sway. But ఎటువైపు స్వే వస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ టిల్ట్ అవుతుందా, రైట్ సైడ్ టిల్ట్ అవుతుందా అనేది మనము దే విల్ డిసైడ్. ఓకే, చూద్దాం. ఇది ఎటువైపు టిల్ట్ అవ్వచ్చు, దెర్ మే బి ఛాన్స్. మీ గెస్ ఎటువైపు టిల్ట్ అవ్వచ్చు. B is a fixed, C is also fixed. BC రెండు ఫిక్స్డ్ కాబట్టి B fixed and C fixed. So fixed column. What is the Euler buckling load? PCR equals to 4 pi square EA by L square. Because this is a pivot support and B is a fixed support. So how the Euler load will be? PCR equals to 2 pi square EA by L square. So because LE will become L by root 2. Isn't it? Second year chadukunnam. So PCR critical load is 4 pi square A by L square for BC, and for AB it is 2 pi square A by L square. So A is weak. Obviously AB weak. So this frame may get a chance of weak tilting like in this manner, this direction, and due to left side may be tilt because of weak column. AB weak column because A is a pivot acting like a pivot support. So this AB is weak, very weak. So there may be a chance of tilting in this direction, left side. So this is also an example for edu tilt avutundi. This is a question. Okay.
అంటే స్వే అంటే మాకు తెలుసు కదా అంటే అవును మీకు తెలుసు, మీకు అన్నీ తెలుసు, బట్ ఎటు టిల్ట్ అవుతుంది, ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ బేస్డ్ ఆన్ యూలర్ క్రిటికల్ లోడ్. ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ కంటిన్యూటీ ఎఫెక్ట్ బి ఇస్ ఎ ఫిక్స్డ్, సి ఇస్ ఎ ఫిక్స్డ్. ఈ బిఏలో ఏది వీక్ అనేది మీరు చెక్ చేసుకోండి. బికాస్ ఆఫ్ పిసిఆర్ చెక్ ఈ కాలం. సో నౌ యూజింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ of this spray model. Using one more example, symmetry B is fixed, A is fixed and D is fixed. This is BC. I'm applying a load W here. It is not exactly at center. It is slightly towards at C. So now this is an example for sway frame. Why? Structure is symmetry, but load is not symmetry. But which direction it will tilt, whether it is left or right. Okay. Let us understand. Once we cut the frame, we should understand this. So now I'm cutting the frame half. How the remaining I'm making CD. This is D and this is C. How the load acting? The W. Due to this load, this frame may tilt like this is a new position of C dash. Okay. This frame may tilt towards slightly on again left direction. So the frame sways on left. This frame sway towards left, isn't it? Again, understand the concept very easily. So, sway అనేది మనకు తెలుసు, బట్ ఎటువైపు స్వే అవుతుంది, లెఫ్ట్ సైడ్ స్వే అవుతుందా, రైట్ సైడ్ స్వే అవుతుందా? సో నౌ దిస్ ఫ్రేమ్ మే స్వే టువర్డ్స్ లెఫ్ట్. కొన్ని మోడల్స్ ఉన్నాయి, కొన్ని మోడల్స్ తీసుకొని కొంచెం సింకింగ్ ఆఫ్ సపోర్ట్ ఇవన్నీ చూసేసి ఫినిష్. Is there any doubts? Please free to ask. I think regarding sway, following the moment distribution method. చిన్న ప్రాబ్లం చూద్దాము. And this problem. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లో A, B, C, D. Yes. How it will deform? The deformation shape. The loading is symmetry here, this frame. But the thing is, the frame is unsymmetrical, isn't it? AB అంటే ఎగ్జాక్ట్ గా సెంటర్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏమో డౌన్వర్డ్ ఉంటే రైట్ సైడ్ ఏమో అప్వర్డ్ ఉంది. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అన్సిమెట్రీ. దిస్ ఫ్రేమ్ మే టిల్ట్ లైక్ దిస్ మేనర్. This is a tilting action. Why this is tilting? Because this is theta B, this is theta C. Why it is tilting? Loading is symmetry, but due to how do you call unsymmetry? The structure it shows seating it is unsymmetry. So because of unsymmetry also, there may be a chance of tilting. So this frame may tilt towards right, isn't it? So there may be a chance of tilting towards right. So in this case also, the sway will come. Some of the examples I have quoted. ఏంటి ఇలా ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటే మనకి స్వేకి డిజైన్ చేయాల్సి వస్తుంది. లోడ్ అన్సిమెట్రిక్ గా ఉంది.
స్వేకి డిజైన్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఎటువైపు టిల్ట్ అవుతుంది, సో బేస్డ్ ఆన్ దట్ వీ షుడ్ డిజైన్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలా, ఎక్కడ ఈ కార్నర్ లో, అలా కాకుండా నేను బి దగ్గర గట్టిగా ప్రొవైడ్ చేస్తే యూజ్ ఏముంటుంది. సో దట్స్ వై నీకు ఏ వైపు టిల్ట్ అవుతుందో కూడా నువ్వు ఎగ్జాక్ట్ గా యూ షుడ్ యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ షుడ్ ఐడెంటిఫై దట్. That's money waste. And because of weak column here, so AB is a weak column, there may be a chance of sway towards in weak column direction. And see in first case, because of wind load and earthquake loads, wind load directly come in top, no issues. The earthquake load will come bottom. The earthquake load will convert it into base shear. This is called base shear under into base shear. So this base shear will shift to lateral force on story 1, story 2, story 3. Any number of stories and any number of stories, this base shear will convert it into story lateral force. So again, the sway will come. The sway action will come. So based on that, so these are the examples how the sway reaction will come. We'll taking care of it. So we'll solve a couple of problems on next class regarding this sway action. I'm ending this today's session. Is there any doubts? Are you here on 42, LD 120, Fani Kumar 187? Thank you for bearing with me. Sorry, I'm Ranjay sometime. I will end this. Close this one. Okay, sir. Thank you, sir.